అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు ఇంకో కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథ నాన్న గురించి. అమ్మ మనకి ప్రేమ డైరెక్ట్‌గా చూపిస్తుంది. నాన్న అలా చూపించరు. మనకి మార్క్స్ తక్కువొస్తే తిడతారు, ఓసారి కొడతారు కూడా. కానీ దాని వెనక రీజన్ ఆయన భయం. కొడుకు లేకపోతే కూతురు వాడి జీవితం ఏమైపోతుందా అని. నాన్న చాలా తక్కువ మాట్లాడతారు. ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు. కానీ ఆయన మనసులో ఉన్న ప్రేమ చాలా. తన పిల్లలు ఏదైనా కాంపిటీషన్‌లో గెలిస్తే బయటికి ఓకే. సరే మంచిది. ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అని అంటాడు. కానీ లోపల చిన్న పిల్లవాడిలాగా వాళ్ళ పిల్లలకి తెలియకుండా చాలా సంతోషించేస్తాడు. అలాంటి ఒక నాన్న కథే ఇది. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. అండ్ కథ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. పవన్ అతను ఒక స్కూల్ టీచర్. వాళ్ళ నాన్న పేరు ప్రసాద్. ఆయనేమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. క్యాషియర్ కింద చేసి రిటైర్ అయ్యారనమాట. పవన్ పుట్టాక వాళ్ళ అమ్మ చనిపోయింది. సో, అప్పటి నుండి ప్రసాద్ తన కొడుకుని పెంచాడు. పవన్‌కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. అలాగే వాళ్ళ నాన్నకి కూడా పవన్ అంటే చాలా ప్రేమ. ఇప్పుడేమంటే పవన్‌కి హాస్పిటల్ అంటాను సారీ. హాస్టల్‌లో పెట్టాడు కాలేజ్ చదివేటప్పుడు. ఇప్పుడు హాస్టల్‌లో అతన్ని మధ్య మధ్యలో కలవడానికి వెళితే తన స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాయో, అలాగే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందో అని చెప్పి వెళ్ళడం మానేసేవాడు. మన ప్రాణానికి తక్కువ. వాడు కూడా అంతే. తనకి తక్కువ మార్క్స్ వస్తే అది తెలిస్తే వాళ్ళ నాన్న బాధపడతాడని ప్రోగ్రెస్ కార్డ్ మార్చేసేవాడు స్కూల్లో. తర్వాత తెలిసి మన పవన్‌కి దెబ్బలు పడేవి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ప్రెజెంట్‌కి వచ్చేస్తే ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉంది. వీళ్ళ మధ్యలోకి ప్రాబ్లమ్ వస్తే మరి ఏంటి ఆ ప్రాబ్లమ్? అదేంటో తెలుసుకోవాలంటే కథలో ముందుకెళ్ళాలి. ఏంటి లవరేమోనా? లవర్ అయితే కాదు. ఖచ్చితంగా లవర్ అయితే కాదండి. అదేంటో చూద్దాం. ఒకరోజు ప్రసాద్‌కి దగ్గొస్తూ ఉంటుంది. పవనేమో దగ్గుమందు తీసుకొనొచ్చి వాళ్ళ నాన్నకిచ్చి వెళ్ళిపోతాడు స్కూల్‌కి. ప్రసాద్ ఆ దగ్గుమందు యేసుకుంటాడు. కానీ దగ్గు తగ్గదు. చాలా రోజులవుతుంది. ఇక్కడ పవన్‌కేమో స్కూల్‌లో ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే అయితే మరి ఇంకా కష్టపడి ఇంకా పై పొజిషన్‌కెళ్ళి వాళ్ళ నాన్నకి ఒక సొంత ఇల్లు కొనివ్వాలి అని చెప్పి పెట్టుకుంటాడు. అతను పవన్. అందులో దానివల్ల పని ధ్యాసలో పడిపోతాడు. కానీ ఇది చెప్పానుగా పనిలో పడి పట్టించుకోడని వాళ్ళ నాన్నని మర్చిపోతాడు. యాక్చువల్‌గా పట్టించుకోకపోవడం కాదు, మర్చిపోతాడు. అయితే ఇక్కడ అదే ప్రసాద్‌కి దగ్గు తగ్గకపోగా ఫీవరొస్తుంది. అయితే పక్కింటి వారి హెల్ప్‌తో అతను హాస్పిటల్‌కెళ్తాడు. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ కొన్ని బ్లడ్ టెస్ట్‌లు అలాగే ఎక్స్‌రే రాస్తారు. బ్లడ్ టెస్ట్స్ అవి పక్కన పెడితే ఎక్స్‌రేలో అయితే అతను టీబీ అనేమో అనుమానం వస్తుంది. డౌటొస్తుంది డాక్టర్‌కి. అక్కడి నుండి వాళ్ళు చెస్ట్ డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన ఇమ్మంటారు టెస్ట్‌కి. ప్రసాద్ ఇస్తాడు. అదే చెస్ట్ అంటే పల్మనరీ ఆహ్, పల్ పల్మనరీ అంటారు. బహుశా స్పెల్లింగ్ తప్పు చదువుతున్నానేమో. క్షమించాలి ఒకవేళ తప్పు చదివుంటే. ఆహ్, పల్మనరీ డాక్టర్‌ని అయితే కలుస్తారు. ఇప్పుడు కథలోకొచ్చేస్తే ఆ టెస్ట్‌లో తెలిసేదేంటి అంటే ప్రసాద్‌కి టీబీ అని. బట్ అప్పుడే వాళ్ళు కనిపెట్టేసరికి లేట్ అయిపోతుంది. సో, లేట్ అయిపోవడం వల్ల తనకి ఓ 3 మంత్స్ టైమ్ ఉంది అని చెప్తారు. సో, పెద్ద వయసు కూడా అవ్వడం వల్ల. ఎంగేజ్ అయితే మెడికేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. కానీ అప్పటికి డాక్టర్ అంటాడు, మనం ట్రై చేద్దాం. మెడి మెడిసిన్స్‌తో ట్రై చేద్దాం అంటాడు. అయితే ప్రసాద్ అంటాడు, ఒకవేళ మెడిసిన్స్ తీసుకుంటే నాకు తగ్గిపోయి నా కొడుకుతో మాట్లాడుకోవచ్చా అంటాడు. డాక్టర్ అవునని చెప్పాను. సరే అని చెప్పి మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ టీబీ సెంటర్‌కెళ్ళి ఆయన మెడిసిన్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే టీబీ క్యూర్ అవ్వడం మొదలుపెడుతుంది కొంచెం కొంచెం. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్. పవన్‌కి ఇదంతా తెలీదు. అతను ఎప్పుడో రాత్రి 7కి వస్తూ ఉంటాడు. మార్నింగ్ 6కి వెళ్ళిపోతాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు స్కూల్‌లో. వాళ్ళ నాన్న అసలు మానేసాడు. మర్చిపోయాడు పట్టించుకోవడం. సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేక ఏజ్‌లో మెడిసిన్స్ ఇంకా ఆ ఏజ్‌లో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేక వదిలేసాడు. ప్రసాద్ మెడిసిన్స్ తీసుకోవడం. దానివల్ల టీబీ ఎక్కువైపోయి తను చనిపోయాడు.
ఇది చనిపోయాక పవన్‌కి తెలుస్తుంది. వచ్చాడు అక్కడికి. వస్తే అందరూ పవన్‌ని తిడతారు. అప్పుడు పవన్ వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు చిన్నప్పుడు ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని. ఒకసారి స్కూల్‌లో ఉన్నప్పుడు కాదు సారీ. స్కూల్‌లో ఉన్నప్పుడు పవన్ క్లాస్ టీచర్‌తో ఏదో చిన్న ప్రాంక్ చేస్తాడు. చిన్న ప్రాంక్ చేస్తే అప్పుడు క్లాస్ టీచరు వాళ్ళ నాన్నని పిలిపిస్తాడు. పిలిచి కంప్లెయింట్ చేస్తాడు. అతనేమో పవన్‌ని సపోర్ట్ చేసి క్లాస్ టీచర్‌ని కన్విన్స్ చేస్తాడు. సర్ది చెప్తాడు. ఇప్పుడు పవన్ ఏడుస్తూ ఉంటాడు ఇది తలుచుకొని. అందరూ పవన్ తిడుతూ ఉంటారు. మీ నాన్న చూసుకోలేదు నువ్వు వదిలేసావు అని. ఇట్లా తిడుతూ ఉండగా పవన్ వాళ్ళ నాన్న ప్రసాద్‌ని హాస్పిటల్‌కి తీసుకొని పక్కింటాయన ఉన్నాడు గదా! ఆయన దగ్గరికొచ్చి మీ నాన్న డాక్టర్‌ని అడిగాడు. మెడిసిన్స్ ఏసుకుంటే నా కొడుకుతో ఉండొచ్చా అని. ఇది విన్నాక పవన్‌కి ఇంకా ఏడుపొచ్చేస్తుంది. అతనికి చిన్నప్పుడు విషయాలు వాళ్ళ నాన్న తిడతాడేమో అని భయపడినవి, వాళ్ళ నాన్నతో ఉన్న మెమరీసు అన్నీ గుర్తొచ్చేస్తాయి. వాళ్ళ నాన్న ఒక జతలు చెప్పులు కొనుక్కొని కొన్ని ఇయర్స్ పాటు కొనుక్కోకపోవడం. అలాగా అతనికి ప్రతి సంవత్సరం కొత్త బట్టలు కొనడం. ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. అయితే ఆ టైంలో అలా ఏడుస్తూ ఉంటే అక్కడ ఎవరికో ఫోనొస్తుంది. ఫోన్‌లో రాముడు రింగ్‌టోన్ వస్తుంది. అప్పుడు రింగ్‌టోన్‌లో రాముడు పాటొస్తుంది. అంతే. పవన్ ఏడుస్తూ ఉన్నవాడు ఏడుపు మానేసి అంటే నాన్న నాతో మాట్లాడాలి, ఉండాలి అనుకున్నాడు. అలాగే ఉంటాడు. నాకు తెలిసి ఏం చేయాలి. ఇలా అని వాళ్ళ నాన్న బాడీని తీసుకొని రాముడు గుడి ముందరికెళ్ళి అక్కడ బయటే నిలబడి ఇలా అంటాడు. రామా నీకు తెలుసు నేనేమి అడగను. కానీ ఈరోజు నువ్వు తండ్రిని ప్రేమించే వారి కోసం ఉన్నానని ప్రూవ్ చెయ్యి. నీ భక్తుల కోసం ఉన్నానని ప్రూవ్ చెయ్యి అంటాడు. అంతే ఒకసారి క్లైమేట్ అంతా మారిపోయి రాముడు అందరికి కనిపిస్తూ ఆకాశంలో పెద్దగా కనిపిస్తాడు నవ్వుతూ. ఇలా అన్నాడు. నేనున్నాను. ఆ తర్వాత దిగిస్తాడు అంతే. ప్రసాద్ బతుకుతాడు. ఆడందరూ జై శ్రీరామ్ అని చెప్పి అరుస్తారు. అరుస్తుంటే ఆ తర్వాత పవన్ అలాగే ప్రసాద్ కూడా రాముడు చూసి దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఆనందంతో. అప్పుడు రాముడు ఇలా అంటాడు. తండ్రి చాలా గొప్పవాడు. తల్లిదండ్రిని గౌరవించినంత మాత్రం చేత నా అనుగ్రహం పొందుతారు. నేను నా నిజమైన భక్తుల కోసం ఎప్పుడూ ఉంటాను. ఆ తర్వాత అందరిని దీవించి ఆయన నుంచి మాయమవుతాడు. నెక్స్ట్ పవన్‌ని తిట్టిన వాళ్ళందరూ పవన్ దగ్గరికొచ్చి సారీ చెప్తారు. ఆ తర్వాత పవన్ వాళ్ళ నాన్నని వీళ్ళు క్షమించమని అడుగుతారు పట్టించుకోకుండా ఉన్నాను అని. ఆ తర్వాత స్కూల్‌లో ప్రమోషన్ వస్తుంది. ప్రిన్సిపల్ ఇంకా కష్టపడితే వైస్ ప్రిన్సిపల్ అవ్వచ్చు అంటాడు. అప్పుడు పవన్ నవ్వుతూ ఇలా అంటాడు. వద్దు సార్ నాకు ఈ సూపర్వైజర్ పోస్ట్ చాలు. ఇంకా నాన్నని మిస్ అవ్వాలనుకోలేదు నేను. నాన్నని మిస్ అవ్వాలనుకోవడం లేదు అని అంటాడు. ప్రిన్సిపల్ అంటాడు మరి ఓన్ హౌస్ కొనుక్కోవాలని డ్రీమ్ ఉంది కదా మరి దాని సంగతి ఏమిటి అని. పవన్ నవ్వుతూ అంటాడు. నాన్న చాలు సార్. ఇలా చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంక తర్వాత నుండి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. సో అదండి ఈరోజు కథ. నా నాన్న, మీ నాన్న మనందరికీ నాన్నలుంటారుగా వాళ్ళ కథ ఇది. అయితే మనకి టైం ఈ కుదరక మన పరిస్థితుల వల్లో మన నాన్నలతో మనం గడపలేం. కానీ వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం. నాన్న ఎక్కువ మాట్లాడడు. కానీ ఆయన సాక్రిఫైసెస్ మాట్లాడతాయి. సో, మీ నాన్నలందరిని ప్రేమించండి అదే చెప్తాను. ఈ కథ సాక్రిఫైసెస్ చేసిన, అలాగే చేస్తూ ఉన్న నాన్నలందరికీ అంకితం. మళ్ళీ కొత్త కథతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చాలని భావిస్తున్నాను. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. కలుద్దామండి తప్పకుండా మళ్ళీ. జై శ్రీరామ్.